వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో ఎక్సర్సైజ్ 6Aలో ఈ 7 to 12 ఈ 6 సమ్స్ చేద్దాం. ఓకే, 7th సమ్ చూడండి. ఇంటిలో x ప్లస్ 4/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఒకసారి ఇచ్చింది రాయాలి. ఇప్పుడు x ప్లస్ 4/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు, మళ్ళీ స్ప్లిట్ చేసేయండి. ఎక్స్కి ఎక్స్ డిఎక్స్, 4 కాన్స్టెంట్ 4 ముందు తీసుకొచ్చేయండి. ఇంటర్లో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఎక్స్ పవర్ 1. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ 1 ఫామ్లో ఉంది అంటే ఏమవుతుంది? ఎక్స్ పవర్ 1 ప్లస్ 1/1 ప్లస్ 1 ప్లస్ 4 ఇంటర్లో ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీని ఇంటిగ్రేషన్ ఏంటి గుర్తుందా? ఇంటర్లో ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. This is equals to tan inverse x. What? Tan inverse x. d by dx of tan inverse x into 1/1 plus x square kada. So integration is equals to tan inverse x vastundi. This is 4 tan inverse x plus c. Therefore this is equals to x power 1 plus 1 ante 2 ante x square by 2 plus 4. This is tan inverse x plus c. So this is 7th question. Okay, next స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ఆఫ్ x మైనస్ 1/x ప్లస్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 dx. This is equals to, again rewrite the question, e power of x minus 1/x plus 2 root of x square minus 1 dx. This is equals to, ఇప్పుడు స్ప్లిట్ చేసేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ e power of x dx minus ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx plus 2 ఇంటిగ్రల్ ఆఫ్ 1 square root of x square minus 1 dx. This is equals to e power of x ఇంటిగ్రేషన్ ఎంత వస్తుంది? e power of x minus 1/x ఇంటిగ్రేషన్ log mod x plus 2 1/x square minus 1కి ఇంటిగ్రేషన్ చెప్పండి. దీనికి ఏంటంటే cos h inverse x plus c. cos h inverse x plus c. సో దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు, log of x plus square root of x square minus 1. మీకు ఆన్సర్లో అది ఉంటే కంగారు పడకండి, అదన్నా ఇదన్నా ఒకటే. అయితే రాసేద్దాం. r e power of x మైనస్ log mod x ప్లస్ 2 log of x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 ప్లస్ c. ఇది 8th క్వశ్చన్. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇంటర్లో 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అగైన్ దీన్ని స్ప్లిట్ చేయండి మళ్ళీ. ఇంటర్లో 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటర్లో ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీని వాల్యూ ఎంత వస్తుంది? ఇదేంటంటే tan h ఇన్వర్స్ x, tan h ఇన్వర్స్ x ప్లస్ ఇది tan ఇన్వర్స్ x. మీకు ఇది చెప్పలేదు నేను, బట్ ఇది రీకాల్ చేసుకోండి. కొత్త ఫార్ములాగా తీసుకోండి. ఇంటర్లో ఆఫ్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు tan h ఇన్వర్స్ x ప్లస్ c. ఇంకా ఫర్దర్ క్లాసెస్లో దీనికి వేరే ఫార్ములా వస్తుంది, బట్ అదన్నా ఇదన్నా ఒకటే. ఓకే, ఇది ప్లస్ c. దేర్ ఫోర్ ఆన్సర్ ఎంత వచ్చింది? tan h ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ x ప్లస్ c. ఇది 9th క్వశ్చన్. చూడండి అసలు ఇందులో ఏమైనా ఉంది? ఏం చేసామా? ఫస్ట్ 2 ఫంక్షన్స్ ఇచ్చాడు, ప్లస్ అన్నాడు, 2 స్ప్లిట్ చేసాము. ఇది డైరెక్ట్ ఫార్ములా, ఇది డైరెక్ట్ ఫార్ములా వేసాం అంతే. ఓకే, దిస్ ఈజ్ 9th క్వశ్చన్.
స్ప్లిట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇంటిలో 1/√1 minus x square plus 2/√1 plus x square dx. Solution. This is equals to 1/√1 minus x square dx plus ఒకసారి ఇచ్చింది రాయాలి. ఇప్పుడు అది అలవాటు చేసుకోండి. 1 plus x square dx. ఇక్కడ మళ్ళీ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంటిలో 1/√1 minus x square dx plus 2 ఇంటిలో 1/√1 plus x square dx. దీని వాల్యూ చెప్పండి. 1/√, ఇది ఇంటిగ్రేషన్ ఏంటి దీనికి? సైన్ ఇన్వర్స్ ఎక్స్, మర్చిపోకూడదు. సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇది 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. రాస్తాను ఫార్ములాస్ కావాల్సి. సీన్స్ ఇంటిలో 1/√1 minus x square dx ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇది ఇంటిలో 1/√1 plus x square dx ఈక్వల్స్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సీల్ రాయాలి. ఇది సో చూసారు డైరెక్ట్ ఫార్ములా. ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇది 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అదే వచ్చింది. సో దిస్ ఈజ్ సమ్ 10th క్వశ్చన్. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్. e power integral of log e power log 1 plus tan square x dx. This is equals to integral of e power log, మళ్ళీ రాస్తున్నాను వచ్చింది, 1 plus tan square x dx equals to e power log of, what is 1 plus tan square x? 1 plus tan square x is secant square x. Since formula ఏంటమ్మా, 1 plus tan square x is equals to secant square x. secant square x మనకు ఫస్ట్ ఇయర్లో వస్తుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది, 10th కూడా ఉన్న ఐడెంటిటీస్ కింద. ఈక్వల్స్ టు, ఇప్పుడు చూద్దాం. మనకు ఒక ఫార్ములా ఉందాం, ఏ పవర్ లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్. ఈ ఎక్స్పోనెంట్, ఇది మొత్తాన్ని ఎక్స్పోనెంట్ అంటాం కదా, ఈ ఎక్స్పోనెంట్లో బేసు, ఈ లాగ్లో బేసు చూడండి. ఈ ఎక్స్పోనెంట్ దీని మొత్తం ఏ పవర్ ఫార్ములా ఉంది కదా, ఇప్పుడు ఇది బేస్ ఏ అవుతుంది, ఈ లాగ్లో బేస్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ అయితే ఇక్కడ ఏదైతే మిగిలిందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత వస్తుంది, ఏ పోతుంది కాబట్టి అలా అనుకుందాం, తీసేస్తే ఎంత వస్తుంది, ఎక్స్. సో ఆ విధంగా చూస్తే చూడండి, ఇక్కడ ఏమీ లేదు మీన్స్ ఈ ఉన్నట్టు, నథింగ్ మీన్స్ దేర్ ఈజ్ ఈ. సో ఈ both are equal, so we are left with secant square x only. So this is equals to integral of secant square x dx. Okay, this is equals to, what is secant, integral of secant square x? Tan x plus c. తెలుసు కదా ఇంటిగ్రల్ ఆఫ్ secant square x అంటే, ఇంటిగ్రల్ ఆఫ్ secant square x dx ఈక్వల్స్ టు tan x ప్లస్ c. ఇది ఫార్ములా. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 plus tan square x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, tan x ప్లస్ c. ఇది 11th క్వశ్చన్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇంటిలో sin square x by 1 plus cos 2x dx. sin square x by 1 plus cos 2x dx. దీనికి ఎలా చేస్తాం, కొంచెం ట్రిగనోమెట్రీ, మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే ట్రిగనోమెట్రీలో ఫార్ములాస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్లో ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ కూడా మనం కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేసుకోండి. ఇంటిలో sin square x by 1 plus cos 2x dx. This is equals to integral of sin square x by, ఇప్పుడు 1 plus cos 2x ఎంత వస్తుంది,
1 ప్లస్ కాస్ 2x. మనకి ఫార్ములాస్ ఒకసారి రాస్తున్నాను చూడండి. 1 ప్లస్ కాస్ 2x ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్. మధ్యలో ప్లస్గానే ఉంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఒకవేళ మైనస్ ఉందనుకోండి, 1 మైనస్ కాస్ 2x ఇక్కడ అవసరం లేదు, అయినా సరే రాస్తున్నాను. మళ్ళీ తర్వాత రీకాల్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది ఎప్పుడైనా అవసరం అయితే. సో 1 ప్లస్ కాస్ 2x అంటే ఎంత వస్తుంది? 2 కాస్ స్క్వేర్ ఎక్స్. 1 మైనస్ కాస్ 2x అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఈ ఫార్ములాస్ ఇందులో వేసేద్దాం. చూడండి కింద ఎంత ఉంది? 1 ప్లస్ కాస్ 2x ఉంది కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ రాద్దాం. సిన్స్ 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్. 2 క్యాన్సిల్ అయిపోతుంది, సారీ 2 ముందుకు వస్తుంది. సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత మనకి? tan స్క్వేర్ ఎక్స్. tan స్క్వేర్ ఎక్స్. మరి tan స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మనకు తెలుసా? తెలియదు. సో దీన్ని మనం ఏం చేస్తాం? తెలిసిన దాంట్లో కన్వర్ట్ చేసుకుంటాం. అంటే 1/2 ఇంటర్లో ఆఫ్ tan స్క్వేర్ ఎక్స్ ఎలా రాస్తామంటే ఐడెంటిటీ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 dx. మన ట్రిగ్నోమెట్రీ వచ్చింది. సిన్స్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 1/2 ఇంటూ చూడండి ఇంటర్లో ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx మైనస్ ఇంటర్లో ఆఫ్ 1 dx ఈక్వల్స్ టు 1/2 ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ tan x మైనస్ 1 dx అంటే ఎక్స్. చెప్పాను కదా ఇంటిగ్రేషన్ డి క్యాన్సిల్ అవుతాయని, ఎక్స్ ప్లస్ సి. ఈ ఆన్సర్. ఓకేనమ్మా. సో ఈ విధంగా మనం ఈ ఎక్సర్సైజ్ 6Aలోని ఈ ముందు క్లాస్లో 6 సమ్స్ చేసాము, ఈ క్లాస్లో 6 సమ్స్ చేసాం. సో మొత్తం రోమన్ 1లో ఉన్న 12 సమ్స్ కూడా కంప్లీట్ చేసాము. సో ఇవి మీరు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో 2 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ నుంచి మనకి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఓకేనమ్మా. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే.